హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. టీడీపీ ఆవిర్భావ సదస్సులో మంత్రి నారా లోకేష్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ వైసీపీ నాయకులను భయపెడుతుందని, ఒకరికి హార్ట్ అటాక్ తెప్పించింది, మరొకరిని బాత్రూంలో జారిపడేలా కారు విరిగిరా చేసిందని చెప్పేసి నారా లోకేష్ కామెంట్ చేశారు. అంటే రెడ్ బుక్ను తలుచుకొని వైసీపీ నాయకులు తెగ భయపడిపోతున్నారని ఆయన మాట్లాడారు. నిజంగా వైసీపీ నాయకుల్లో రెడ్ బుక్ భయం ఉందా? మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, వైసీపీ నాయకులు రెడ్ బుక్ను దర్శుకొని తెగ భయపడిపోతున్నారు. ఒక ఆయనకి గుండె నొప్పి వచ్చింది, ఇంకొక ఆయన జారి కింద పడిపోయాడు, హాస్పిటల్ పాలయ్యాడు. ఏంటి నిజమేనా ఇదంతా? రెడ్ బుక్ భయమేనా వాళ్ళకి? గుండెపోటు అంటే కొడాలి నాని ఏజీ హాస్పిటల్లో వెళ్ళటం, అతనికి ఏదో బైపాస్ సర్జరీ లేకపోతే స్టంటు, ఇంకో సెకండ్ థర్డ్ ఒపీనియన్లకు వెళ్ళడం, మరి రెడ్ బుక్ భయమే. ఎందుకంటే మరి ఆయన ఎవరో పెద్దిరెడ్డి, ఆయన ఏదో జారి పడ్డారు, చెయ్యి ఇరిగిందని కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవును, వాళ్ళ అబ్బాయిని ఏదో అరెస్ట్ చేస్తారు, లిక్కర్ మాఫియా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అతను కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. అవును, అది కూడా హైకోర్టు దాన్ని తిరస్కరించినట్లుంది, లిక్కర్ మాఫియాలో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత 10 నెలలుగా మనం చూస్తున్నాం. ఏంటి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుండి పరార్. అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు, ఏంటి, రెడ్ కార్నర్ నోటీసులు వాళ్ళ కోసం జారీ చేయటం. అసలు ఇప్పుడు తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి పరారంట. కాకాని గోవర్ధన్ రెడ్డి పైన 250 కోట్లు ఏదో సిలికా క్వాడ్జీ వైట్ గ్రానైట్ కొల్లగొట్టిన వైసీపీ కార్యకర్తను కాపలా పెట్టుకున్నాడంటే 300 మందిని కాపలా పెట్టుకున్నాడు. తర్వాత అసలు లేడంట ఇప్పుడు. ఇది నిన్న మొన్న 300 మంది కాపలా. ఈ పూట అసలు ఆయన అడ్రస్ లేని పరిస్థితుల్లో అతని కోసం గాలింపు జరుగుతోందా అంటే, కొడాలి నాని అసలు ఆల్రెడీ వల్లభనేని వంశీ జైల్లో 4 రోజుల నుంచి. మొన్న పోసాని కృష్ణమూర్తి బెయిల్పై వచ్చినట్టున్నాడు. అతను 20 రోజులు ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు పాలు కావడం, అతను ఎవరో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ఫోక్సో కేసులో అతను జైలు, పిన్నెల రామకృష్ణారెడ్డి అతను నెల్లూరు జైలు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో విర్రవీగిన ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ నాయకులంతా ఏంటి పరార్, లేకపోతే పోలీస్ స్టేషన్లు, కేసులు, లేకపోతే కోర్టులు, జైళ్ళు, లేకపోతే హాస్పిటల్స్. అంటే ఇక ఇవే అయితే జైలు లేదా హాస్పిటల్, ఒక 4 స్తంభాల ఆటలాగా ఉందన్నమాట. ఏది, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, హాస్పిటల్స్, జైళ్ళు, ఈ 4 స్తంభాల ఆట ఇవాళ ఆడుకుంటున్న పరిస్థితుల్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని భయపెట్టారు. వాళ్ళనే కాదు, జనాన్ని భయపెట్టారు కదా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, లేకపోతే కమ్యూనిస్టులు, వాళ్ళ కార్యకర్తలు, నాయకులు, అప్పటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జైళ్ళ పాలు చేశారు. అసలు చంద్రబాబునే 53 రోజులు జైల్లో పెట్టారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు జైలు. జర్నలిస్టుల పైన అణిచివేత, జైలు పాలు చేయటం, అరెస్టులు చేయటం, ఉపాధ్యాయులు వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం, లేకపోతే బ్రాందీ షాపుల దగ్గర కాపలాగా పెట్టడం. ఏ వర్గం వీళ్ళ వల్ల ఇబ్బంది పడలేదు? బీసీ, ఎస్సీ, ఎస్టీ. కానీ ఇప్పటికీ కూడా దువ్వాడ సినిమాతో ఒక ఆడియో బయటకు వచ్చింది. ఎమ్మెల్సీది ప్రభుత్వ ఉద్యోగులు బెదిరిస్తూ ఉంది. ఇప్పుడు మీరే చర్చల్లో కూడా వైసీపీ నాయకులు ఇప్పటికీ అదే బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. అంటే అతను ఏదో కరెంటు బిల్ అంట, ఏది అన్నవరం, అక్కడేదో అక్కవరం గ్రామంలో అతనికి ఆ ఇంటికి 2 కనెక్షన్లు, ఒకటి దువ్వాడ శ్రీనివాస్ది 56,000 బిల్లు ఉంది, ఆ ఇంటికే మళ్ళా మాధురి పేరు మీద ఉన్నట్టుంది ఇంకో కనెక్షను. ఒకే ఇంటికి 2 కనెక్షన్లు తీసుకుని ఒకదానికి ఇంత పెండింగ్ పెట్టి రెండోది వాడుకుంటామంటే, అందుకని కట్ చేస్తే ఆ ఉద్యోగిని అప్పటిని ఆయన బెదిరించటం ఏంటి, మామూలు పచ్చి బూతులు తిడుతూ నీకు నరకం చూపిస్తా, నువ్వు ఎక్కడున్నా నేను అంతు తేలుస్తా, ఈ టైపులో అన్నాడంటే జిల్లా దాటే పోయేదా చేస్తా. ఇప్పుడేంటి ఈ కేసు తప్పదా? ఇప్పుడు కొత్త కేసులో దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ తప్పదా? అంటే వీళ్ళు పాత కేసుల్లో అరెస్ట్ అవ్వట్లేదు, వీళ్ళే వచ్చి ఉచ్చులో తగులుకుని. అవసరమా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి ఇప్పుడు ఈ తిట్లు? ఇప్పుడు ఆ ట్రాన్స్కో ఉద్యోగి అతను ఎవరో కేసు పెడతాడు, అవును, వెంటనే ఏం చేస్తుంది పోలీస్? పాత కేసులు తీసేయి, నీ దోపిడీ, నీ గ్రానైటు, లేకపోతే నువ్వు ఇంతకుముందు చేసిన దౌర్జన్యాలు, ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్. ఎందుకంటే వంశీ అదేగా, వల్లభనేని వంశీ అరెస్ట్ అయింది ఏ కేసులో? ఆయన ఏమో భువనేశ్వరి మేడంని తిట్టిన కేసులోనో, లోకేష్ని తిట్టిన కేసుల్లోనో, మట్టి మాఫియా అక్రమాలు వాటిల్లో కాదు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు. అవును అవును. అంటే ఎలా వీళ్ళే వచ్చి కూటమి ఉచ్చులో పడుతున్నారనే దానికి మనకు ఉదాహరణ అనమాట. అంటే 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరి అన్నట్టుగా ఇవాళ
గతంలో చెలరేగిపోయారు, తప్పుడు పనులు పాల్పడ్డారు. ఇప్పుడు కూడా మళ్ళా మీరు ఇదే నోటి దూల, ఇదే దౌర్జన్యం, దాడులు చేస్తే ఏంటి పరిస్థితి? జైలుకెళ్ళక తప్పదనమాట. అయితే ఇక్కడ ఓ విషయం సార్, టీడీపీ కార్యకర్తలేమో రెడ్ బుక్ అమలు కావట్లేదు, ఆర్కే రోజా బయట తిరుగుతుంది, కొడన్నాని బయట తిరుగుతున్నాడు, పెద్దిరెడ్డి, ద్వారంపూడి, అంబటి రాంబాబు, ఎవరైతే గతంలో అరాచకాలకి కేరాఫ్ అడ్రస్గా ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంకా బయట తిరుగుతున్నారని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వాపోవటం చూస్తున్నాం. వైసీపీ నాయకులు రెడ్ బుక్ అమలు అవుతుందని ఒక భయంతో హాస్పిటల్ పాలు కావటం చూస్తున్నాం. అంటే ఏంటి అసలు ఒక విచిత్రకరమైన పరిస్థితి అనుకోవచ్చా? ఎలా ఉంది సినిమా? సినిమా మామూలుగా లేదు, రంజుగా ఉంది కదా. అంటే ఎవరు చూస్తున్నారు సినిమా? ముఖ్యమంత్రి చూస్తున్నారా? డిప్యూటీ సీఎంఏ చూస్తున్నారా? ఈ సినిమా అంతా కూడా ఏది? వీళ్ళేమో ఇంకా అసలు ఏం చేయలేదు, ఇంకా అరెస్టులు కాలేదు, వాడిని తీసుకెళ్ళలేదు, వీడిని తీసుకెళ్ళలేదు. వాళ్ళేమో లబలబ ఏది అసలు మమ్మల్ని నిద్రబానేయటం లేదు, మా వెంట పడుతున్నారు, అసలు మమ్మల్ని అణిచేస్తున్నారా అని వాళ్ళు కోర్టులకు వెళ్ళటం, ముందస్తు బెయిల్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించటం. అదే అంటోందన్నమాట. ఏది? సెగ పెట్టారు. ఏది? మామూలు సెగ కాదనమాట, విలవిల్లాడిపోతున్నారు, మలమలలాడుతోందనమాట. కాకపోతే ఆ సెగ వీళ్ళకి తెలియటంలా. ఎవరికి? ఈ వ్యాఖ్యలు చేసే కార్యకర్తలకు, నాయకులకు. రోజాను అరెస్ట్ చేయలేదు, లేదా శ్రీరెడ్డిని పట్టుకురాలేదు. ఓసారి కృష్ణమురళిని అడగాలి, సెగెట్లుంది, మంట బాగా మండిందా లేదా? ఎల్లొచ్చిన వాళ్ళని అడిగితే కానీ వాళ్ళకి తెలియదు అనమాట. నందిగం సురేష్నో లేకపోతే వల్లభనేని వంశీని అడగండి, సెగెట్ ఉందో చెప్తాడు. అవును, బోర్గడ్డ అనిల్ కుమార్ అడగొచ్చు. అంటే తెలియకుండా, నొప్పి తెలియకుండా తాట తీస్తున్నారు. ఏది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు ఏంటి? పోలీస్ నొప్పి తెలియకుండా తాట తీస్తున్నారనమాట. తాట తీర్చుకున్నాడేమో విలవల్లాడుతున్నాడు, చూసిన వాళ్ళకేమో ఇంకా రక్తం రాలేదు కదా, ఇంకా బాగానే ఉన్నాడు కదా అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇంకో విషయం చెప్పండి నాకు, మెంటల్ టెన్షన్ పడుతున్నారా? రేపు అరెస్ట్, ఎల్లుండి అరెస్ట్, అవతల ఎల్లుండి అరెస్ట్, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు, కేసులు మాత్రం పడతా ఉన్నాయి. ఆ భయంలో కొన్నాళ్ళు ఉంచారని అనుకుంటున్నారా? అంతే కదా. ఇప్పుడు ఏది? ఇప్పుడు నేను తీసుకెళ్ళి లోపల వేస్తే ఏముంది? అయిపోయిందిగా. ఇప్పుడు నీకు ఇంక వేడేం తెలుస్తుంది, సెగేం తెలుస్తుంది? ఇప్పుడు ఇక వాళ్ళు ఇంట్లో ఉండలేరు, బయట తిరగలేరు, రోడ్డు మీదకి రాలేరు, ఇంకో చోటకి పారిపోలేరు. అదేగా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నరకం చూస్తాను. ఒక పద్ధతి ప్రకారం ఏదో అంటారు చూసా, ఏదో మొక్క నాటినట్లు, అంటూ పెట్టినట్లు, ఏదో భరణీయం ఏదో డైలాగ్ ఉంటుంది. ఎంత బాగా తాట తీస్తున్నారు అన్నట్టుగా ఇవాళ లోకేష్ ఒకటే మాట అన్నాడు ఆవిర్భావ స్పీచ్లో కూడా. ఏమని? కార్యకర్తే అధినేత అన్నాడు. అవును, తెలుగుదేశం కార్యకర్త, అవసరమైతే వాళ్ళు నా తాటది కూడా తీస్తారు, నా తాట కూడా ఇస్తారన్నాడు ఆయన. ఏది? ఇలాంటి మాటల ద్వారా. ఏది? ఇప్పుడు రోజాను అరెస్ట్ చేయలేదు, ఏం చేస్తుంది నీ రెడ్ బుక్ అనేటటువంటి పోస్టులు పెట్టడం ద్వారా మా కార్యకర్తలు నా తాట కూడా తీస్తారు అన్న ఆయన మాటలు. మొన్న ఎవరు కలిస్తే దాన్ని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అధిచర్య చేస్తే చివరికి అతను ఎప్పుడు కలవద్దని చెప్పాల్సి వచ్చింది కదా. అవును, అతను ఎవరు? ఇప్పాల రవీంద్ర ఎవరో. అతనేంటి? సిస్కో ముసుగేసుకుని ఈ గుంపులో దూరాడు. దూరి ఫోటోలు దిగి అప్పుడు ఇక్కడ తనేదో ఒడ్డున పడ్డానో, లోకేష్తో ఫోటో ఉంటే తన జోలికి ఎవరు రారనో. ఇప్పుడు అతను రెంటికి చెడ్డ రేవడయ్యాడు. అటు ఉద్యోగం పోయింది, ఇటు మళ్ళా కేసులు, మరోవైపు వెంటబడటం, అతను మళ్ళీ జంప్, పరార్. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. ఏది? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అన్నట్టుగా. అది పాజిటివ్ సెన్స్లో వాడినా ఇప్పుడు ఇది నెగిటివ్గా మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.